ముందుగా చదువుకోకపోవడం, పేదరికంలో ఉండడం, గ్రామాల్లో ఉండడం, భయాందోళనలు పెరగడం ఇలాంటి వాటినే పెంచుతాయి. వాటినే ఇక్కడ మనం జ్యోతిష్యం, జాతకం, ముహూర్తం, మంచి చెడు, కీడు, మైలు, అశుభం, అంటరానితనం ఇలా చాలా మూఢనమ్మకాలు దేశంలో కలిసిపోయాయి. అంతేకాదు మరీ ముఖ్యంగా భారతదేశానికి ఉన్న దరిద్రమైన అలవాటు గ్రహణం. గ్రహణానికి సంబంధించి గర్భస్రావాలు అయిపోతాయని, వినాశనం వస్తుంది అని, లేదా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, ఇలా వినాశనాన్ని సూచించేటువంటివి. నల్లపిల్లి ఎదురొస్తే వినాశనం. ఎక్కడన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మిరపకాయలు కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, ముఖ్యంగా నిమ్మకాయలు కానీ ఇలాంటి ప్రాంతాలు ఉంటే వాటికి కిలోమీటర్ దూరంగా పరిగెట్టడం. చదువు, సంస్కారం, విజ్ఞానం, టెక్నాలజీ ఎన్ని పెరుగుతున్నా సరే ఈ చెత్త రాజకీయ నాయకుల ద్వారా వీటిని బలంగా రుద్దిస్తున్నారు. కొందరు ఆయుధాలు లేదా వాహనాల మీద కూడా శాస్త్రపూజ చేస్తారు. నిమ్మకాయలు తొక్కించుకుని వాహనాలను స్టార్ట్ చేస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు అధికారంతోనే, మతంతోనే, దేవుళ్లతోనే కలుపుతారు. ఎంత భయానకం! ఒక పక్క దేవుణ్ణి పూజిస్తూనే ఇంకో పక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. భారతదేశంలో మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్న అనేకమైన వైరల్ మరణాలు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలాంటివి వేగంగానే వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని చూసి మారతారో లేదా అలాంటి వాటి పట్ల జాగ్రత్త వహిస్తారో అనుకుంటే ఇంకా అలాంటివి ఎక్కువ చేస్తున్నారు. మన దరిద్రం కొద్దీ దేశాన్ని అమ్ముకునే వ్యక్తుల చేతిలో పడి కుల మత వివక్షలు పెంచి వాటిని రాజకీయ బ్యాంక్ ఓటుగా వాడుకునేటువంటి ఉన్మాదం భారతదేశాన్ని ఏలుతుంది. అలా ఎందుకు పనికిరాని సినిమాల గురించి లేకపోతే ఎందుకు పనికిరాని వివక్షల గురించి మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆవు ఉచ్చ, గేదె పేడ, కోవా బన్ను, అన్వేషణను ఇవే ప్రజలకు కావాలి. దేశం ఏమైపోయినా పర్లేదు, ఎవడికి అమ్ముకున్నా పర్లేదు, ఎంత మతహింస జరుగుతున్నా పర్లేదు, కులంతో కొట్టుకు సచ్చినా పర్లేదు, నిరుద్యోగం గోలలేదు, పేదరికం ఊసులేదు, సినిమా హైప్లు, మత ద్వేషాలు ఇవే ఇండియాని ఏలుతున్నాయి. ఇవే జనాలకు అలవాటైపోయాయి. పుతిన్ లాంటి నాయకులు తమ రష్యాని మూఢనమ్మకాల బారిన పడకుండా యుద్ధం చేస్తున్నాడు. కానీ మన దేశంలో ఎవడు ఆలోచన కూడా చేయడు, పైగా వాటిని సపోర్ట్ చేస్తారు. ఇంకా మూఢనమ్మకాల వైపు ఇంకా 200 సంవత్సరాల వెనక్కి